కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. రేపు బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక కాంగ్రెస్ లో చేరబోతున్నారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు కావ్య. ఇప్పటికే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ తరపున తాను పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ కేసీఆర్ కు లేఖ రాశారు కావ్య. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందన్నారు కావ్య. జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో వివరించారామె. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాను లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు కావ్య. కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నారు. రేపు బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే తమకు ఇచ్చినటువంటి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాననేటువంటి లేఖను కూడా విడుదల చేసిన విషయాన్ని మనం చూసాం. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతున్నారు. రేపు ఉదయం మీడియాతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ లో చేరతారనేటువంటి సమాచారం అయితే మనకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి తుది కసరత్తు జరుగుతున్నటువంటి వరంగల్ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించలేదు, పెండింగ్ పెడుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి కూడా హైదరాబాద్ లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వరంగల్ టికెట్ ఆశించినటువంటి ఆశావాహులందరితో కూడా ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి కూతురు కావ్యని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ఈ సమాచారం ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. స్క్రీనింగ్ కమిటీకి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా పార్టీ ఇవ్వబోతుంది. రేపు దీపాదాస్ మున్షి అలాగే రేవంత్ రెడ్డి స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల అందరి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో కావ్య చేరబోతుంది. కడియం శ్రీహరి కూడా చేరబోతున్నారు. వరంగల్ నుంచి కావ్య పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిందనే చెప్పొచ్చు. అధికారికంగా ఈ నెల 31వ తేదీన స్క్రీనింగ్ కమిటీ ఉంది కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీలో ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటించబోతున్నారు. కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కూతురు బరిలో ఉండబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకు అందిన విశ్వసనీయ సమాచారం. రైట్ చారి, థ్యాంక్ యూ.